హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగంలోని 38వ శ్లోకం. ధూమేనావ్రియతే వహ్నిః యథాదర్శో మలేన చ యథోల్బేనావృతో గర్భః తథా తేనేదమావృతం. మరొకసారి, ధూమేనావ్రియతే వహ్నిః యథాదర్శో మలేన చ యథోల్బేనావృతో గర్భః తథా తేనేదమావృతం. ప్రతిపదార్థం: ధూమేన పొగచేత, ఆవ్రియతే కప్పబడును, వహ్నిః అగ్ని, యథా ఏ విధంగా, ఆదర్శః అద్దము, మలేన దుమ్ము చేత, చ మరియు, యథా ఎలాగైతే, ఉల్బేన గర్భాశయముచే, ఆవృతః ఆవరింపబడును, గర్భః పిండము, తథా అదే విధంగా, తేన దానిచే అనగా కోరికచే, ఇదం ఇది, ఆవృతం కప్పివేయబడును. భావం: నిప్పు పొగచే కప్పబడినట్టుగా, దుమ్ముచే అద్దం మసకబారినట్టుగా, గర్భాశయముచే భ్రూణ శిశువు ఆచ్ఛాదింపబడ్డట్టుగా ఒక వ్యక్తి యొక్క జ్ఞానము కామము అనగా కోరికచే కప్పివేయబడుతుంది అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో పలికెను. వివరణ: పొగచేత అగ్ని, మురికి చేత అద్దము, మావి చేత గర్భంలో ఉన్న శిశువు కప్పబడి ఉన్నట్టు ఈ కామము, దాని వలన పుట్టే క్రోధము మనలో ఉన్న ఆత్మజ్ఞానమును కప్పి ఉంచుతుంది. కాస్త విసిరితే పొగపోయి మంట వస్తుంది, కాస్త నీటితో తడిపి తుడిస్తే అద్దం స్వచ్ఛంగా ప్రకాశిస్తుంది. వైద్యులు మావి తొలగించి శిశువును బయటకు తీస్తారు. ఇవన్నీ దైవయత్నాలు కాదు, పురుష ప్రయత్నాలు. ఈ కామము, క్రోధమును తొలగించుకోవడానికి మన వంతు ప్రయత్నం మనం చేయాలి. కానీ నా కర్మ ఇంతే అని ఏడుస్తూ కూర్చోకూడదు. సోమరితనం పనికిరాదు. కాస్త ప్రయత్నం చేస్తే ఈ కామక్రోధములను జయించడం అంత కష్టమేమీ కాదు అని భగవాన్ భరోసా ఇస్తున్నారు. ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.